హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన కిల్ కమాండ్ అనే సైఫై యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఒక మారుమూల ఐలాండ్ కి ట్రైనింగ్ కోసమని వెళ్లిన ఒక మిలిటరీ టీం మనుషుల్ని చూస్తే చాలు చంపేయాలని తిరుగుతున్న ఒక హై లెవెల్ రోబోట్ల ఆర్మీ దగ్గర ఇరుక్కుంటారు. అసలు ఈ రోబోట్స్ ఏంటి, ఎందుకు వీళ్ళని అటాక్ చేస్తున్నాయి, వీళ్ళు ఈ రోబోట్స్ దగ్గర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడగలుగుతారా, లేక ఈ రోబోట్స్ వీళ్ళని చంపి విజయం సాధిస్తాయా అనే ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీని ఎంతో సస్పెన్స్ తో చాలా డిఫరెంట్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓపెన్ చేస్తే ఫ్యూచర్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయిన కాలం. స్టార్టింగ్ లోనే మనకి ఈ సినిమా హీరోయిన్ అయిన మిల్స్ అనే ఒక సైబోర్గ్ ని చూపిస్తారు. సైబోర్గ్ అంటే సగం మనిషి సగం రోబోట్ అన్నమాట. మిల్స్ హార్బింజర్ కార్పొరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంది. ఈ కంపెనీలో వీళ్ళు డిఫెన్స్ రోబోట్స్ ని తయారు చేసి వాటిని యుఎస్ మిలిటరీకి సప్లై చేస్తారు. సైబోర్గ్ అయిన మిల్స్ ఆఫీస్ లో ఎప్పట్లానే తన కళ్ళతో అక్కడ డేటా మొత్తం స్కాన్ చేస్తూ పనిచేస్తూ ఉండగా తన బ్రెయిన్ కి సడన్ గా ఒక మెసేజ్ డెలివర్ అవుతుంది. వీళ్ళ హార్బింజర్ కంపెనీ ట్రైనింగ్ ఫెసిలిటీలో ఉన్న అని వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన రోబోట్స్ తమని తామే రీప్రోగ్రామ్ చేసుకుని డెవలప్ అయ్యాయని తనకి చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ విషయాన్ని తన వెంటనే తన బాస్ కి తెలియపరుస్తుంది. ఇది విన్నా పెద్దయినా కూడా సంతోషపడి, అయితే మొత్తానికి అనుకున్నది సాధించావన్నమాట, కంగ్రాట్స్ మిల్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఒక మిలిటరీ బేస్ ని చూపిస్తారు. చాలా రోబోట్స్ వరాసగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని లోడ్ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇటు కెప్టెన్ బ్యూక్స్ కి తన టీమ్ ని 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం హార్బింజర్ ట్రైనింగ్ ఫెసిలిటీకి తీసుకువెళ్లమని పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. అది చూసి ఇరిటేట్ అయిన అతను అక్కడ ఇన్ఛార్జ్ అయిన ఇంకో ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మా టీం ఆల్రెడీ 4 times ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాం, ఇంటికి వెళ్లాల్సిన టైంలో కొత్త టాస్క్ ఇస్తున్నారేంటని అడిగితే, ఏమో నాకు కూడా సరిగ్గా తెలియదు, వాళ్ళు కాంపాక్ట్ వాల్యూ ఎక్కువగా ఉన్న సోల్జర్స్ ని పంపించమన్నారు, అందుకే మీ టీం సెలెక్ట్ అయిందని ఆ ఇన్ఛార్జ్ చెప్తాడు. ఆర్డర్స్ వచ్చేసాక నేను చేయనని చెప్పలేడు కదా, సో కెప్టెన్ బ్యూక్స్ కూడా అది యాక్సెప్ట్ చేస్తాడు. వీళ్ళు ఆ ట్రైనింగ్ ఫెసిలిటీలో ఉన్న ఎస్ఏఆర్ రోబోట్స్ ని ఎదిరించి ఫైట్ చేయబోతున్నారు కాబట్టి వీళ్ళని ఇంకా ఫెసిలిటీలో ఉన్న రోబోట్స్ ఎలా పనిచేస్తున్నాయో వాటిని అనలైజ్ చేయడానికి తమతో పాటు మిల్స్ వస్తుందని తెలిసి కెప్టెన్ బ్యూక్స్ కి ఇంకా కోపం వస్తుంది. కెప్టెన్ కి మాత్రం కాదు, తనని వాళ్ళతో పాటు తీసుకువెళ్లడంలో ఆ టీమ్ లోని మిగతా మెంబర్స్ కి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే మిల్స్ సైబోర్గ్ కదా, ట్రైనింగ్ లో ప్రాబ్లం వస్తే తాను మనుషులకి హెల్ప్ చేస్తుందో రోబోట్స్ కి హెల్ప్ చేస్తుందో తెలియదు. అలాగే మిల్స్ ఎవరినైనా ఇలా చూస్తే చాలు నెక్స్ట్ సెకండ్ ఆటోమేటిక్ గా వాళ్ళని స్కాన్ చేసి వాళ్ళ పేరు, ఇంటి అడ్రస్, ఎంతమందిని చంపారు, ఎలా చంపారు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, ఇంకా సరిగ్గా చెప్పాలంటే వాళ్ళ గూగుల్ హిస్టరీ వరకు ఒక్క బిట్ వదలకుండా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టే పట్టిస్తుంది. మీకు తన గురించి ఏం తెలియదు, కానీ తనకి మాత్రం మీ గురించి A to Z అంతా తెలిసినప్పుడు ఎవరైనా తనని నమ్మడానికి మొహమాట పడతారు కదా, ఈ టీం కూడా అంతే. అందులోనూ మిల్స్ ని టీస్ చేయడానికి వాళ్ళలో ఎర్ర కళ్ళతో ఉన్న రాబిన్సన్ అనే వ్యక్తి అయితే ఏకంగా గన్ చూపించి హీరోయిన్ మిల్స్ ని భయపెట్టాలనుకుంటాడు. కానీ మిలిటరీ వెపన్స్, రోబోట్స్ అన్ని మిల్స్ పనిచేసే హార్బింజర్ కార్పొరేషన్ తయారు చేస్తున్నారు కాబట్టి తాను కంపెనీలో తనకున్న యాక్సెస్ తో రాబిన్సన్ చేతిలో ఉన్న వెపన్ ని చాలా ఈజీగా లాక్ చేసేస్తుంది. నువ్వు అసలు ఎక్స్పెక్టే చేయనప్పుడు దాంతో ఇంతే ఈజీగా నేను షూట్ కూడా చేయగలనని మిల్స్ చెప్పడంతో తన పవర్ చూసి ఆ టీమ్ లో అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఇంకా అలా చాలా సేపు ట్రావెల్ చేశాక వీళ్ళు ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ ఉన్న ఐలాండ్ ని రీచ్ అవుతారు. దగ్గరికి వెళ్ళగానే మన మిల్స్ కి గ్లోబల్ నెట్వర్క్ తో కనెక్షన్ కట్టే లోకల్ నెట్వర్క్ తో అయినా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈలోగా కెప్టెన్ మిగతా టీం మెంబర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఫుల్ గా రెడీ అయి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని టీం ల్యాండ్ అవ్వగానే వీళ్ళని తీసుకొచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్లిన కెప్టెన్ ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కి తన పేరు చెప్పగానే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయి అతను లోపలికి వెళ్తాడు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ పనిచేసే ఆఫీసర్స్ వస్తారనుకుంటే అసలు అక్కడ మనిషి కాదు కదా, ఒక ఈగో దోమో కూడా కనిపించదు. ఏంటి ప్లీజ్ ఇంత ఖాళీగా ఉంది, ఎవరూ లేకపోతే మన ట్రైనింగ్ ని ఎవరు మానిటర్ చేస్తారని ఏం అర్థం కాక టీమ్ లో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఎలాగో వచ్చేసారు కాబట్టి లోపలున్న రోబోట్స్ నన్ని వేసేసి టాస్క్ కంప్లీట్ చేసి మళ్ళీ 2 రోజుల్లో వీళ్ళని పికప్ చేసుకోవడానికి ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది. వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి టీం మొత్తం ట్రైనింగ్ మొదలు పెడతారు. వీళ్ళు డిస్ట్రాయ్ చేయాల్సిన రోబోట్స్ అన్ని ఈ అడవిలోనే ఎక్కడో ఉన్నాయి. సో వాటి ఆచూకీ తెలుసుకోవడం కోసం డ్రోన్స్ వదిలి దారి కనిపెట్టాక కెప్టెన్ బ్యూక్స్ వెనక వరాసగా అందరూ ఆ ఫారెస్ట్ లోకి నడుస్తూ వెళ్తుంటారు. ఇలా వీళ్ళు నడుస్తూ వెళ్తుండగా కెప్టెన్ చెప్పాడని ఆ టీమ్ లోని డ్రిఫ్టర్ అనే మెంబర్ మన హీరోయిన్ మిల్స్ కి తోడుగా తనతో వెనక నడుస్తూ వస్తుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి 3 విచిత్రమైన అన్ఐడెంటిఫైడ్ డ్రోన్స్ వస్తాయి. చూడ్డానికి చాలా స్ట్రేంజ్ గా కనిపిస్తున్నాయి కదా, కాబట్టి ఒక సెకండ్ కి డ్రిఫ్టర్ ఇవి వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చిన రోబోట్స్ అనుకుని షూట్ చేయాలనుకుంటాడు. కానీ మిల్స్ అతన్ని ఆపి ఇవి జస్ట్ డ్రోన్స్ మాత్రమే, ఎవరిని అటాక్ చేయవని చెప్తుంది. మిగతా టీం మెంబర్స్ ని కూడా ఇలాంటి డ్రోన్స్ సరౌండ్ చేసి ఉంటాయి. సరే ఇవేం చేయవని తెలిసాక వీళ్ళు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఈ కొత్త టాయ్స్ ని కూడా మీ కంపెనీ క్రియేట్ చేసిందా అని మాట వరుసకి డ్రిఫ్టర్ అడిగినప్పుడు మిల్స్ అవును ఇవి క్వాంటమ్ మోడిఫైడ్ డ్రోన్స్, వీటిని మనుషులెవరూ ఆపరేట్ చేయట్లేదు, అవే
స్వయంగా పనిచేస్తున్నాయని చెప్తుంది. కొంచెం సేపు తరువాత ఫైనల్లీ వీళ్ళు వెతుకుతున్న ప్రాక్టీస్ రోబోట్స్ కనిపిస్తాయి. అందరూ కెప్టెన్ చెప్పినట్టు వాళ్ళ పొజిషన్స్ లోకి వెళ్లి చెట్ల వెనక దాగుని కిందున్న రోబోట్స్ ని గన్స్ తో షూట్ చేస్తూ బాంబ్స్ బ్లాస్ట్ చేస్తూ కంటిన్యూస్ గా ఫైరింగ్ చేసి ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఈజీగా రోబోట్స్ ని చెదరగొడతారు. అండ్ ఆ క్వాంటమ్ డ్రోన్స్ కూడా మళ్ళీ అక్కడికొచ్చి సైలెంట్ గా వీళ్ళ మూవ్స్ అన్నిటిని రికార్డ్ చేస్తాయి. టీమ్ మెంబర్స్ అది ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళ ట్రైనింగ్ నోట్ చేస్తుందని పెద్దగా పట్టించుకోరు. కానీ మిల్స్ వాళ్ళ కంపెనీ రోబోట్స్ ని కంట్రోల్ చేయగలదు కదా. అలా ఈ డ్రోన్ ని యాక్సెస్ చేయాలని ట్రై చేసినా కుదరకపోయేసరికి డౌట్ వచ్చి టీమ్ మెంబర్స్ ఎవరికీ చెప్పకుండా ఆ డ్రోన్ వెనకాలి ఫాలో అవుతూ వెళ్తుంది. బట్ ఇక్కడే ట్విస్ట్, ఆ డ్రోన్ ఎగురుతూ వేరే ఏదో ఒక పెద్ద హైటెక్ రోబోట్ దగ్గరికి వెళ్లి అది రికార్డ్ చేసిన ఫుటేజ్ డేటా మొత్తం దానికి షేర్ చేస్తుంది. ఇదే వీళ్ళు లాంచ్ చేసిన ఆ ఎస్ఏఆర్ మోడల్ రోబోట్స్ లో ఒకటి. సౌండ్ విని ఆ పెద్ద ఎస్ఏఆర్ రోబోట్ వెనక్కి తిరగగానే మన మిల్స్ బాగా షాక్ అవుతుంది. ఆ రోబోట్ ని చూసి కాదు, దాని తల నుంచి కారుతున్న రక్తాన్ని చూసి. ఆ రక్తం ఉందంటే ఈ ఎస్ఏఆర్ రోబోట్ వేరే ఏదో ఒక జంతువునో లేదా మనిషినో గాయపరిచిందన్నమాట. ఈ విషయం అర్థం చేసుకున్న మిల్స్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ఎస్ఏఆర్ రోబోట్ ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అలా జరగకుండా తనని ఏదో బ్లాక్ చేస్తూ తను రిసీవ్ చేసిన డేటా మొత్తం చాలా గజిబిజిగా ఉండడంతో ఫ్రస్ట్రేట్ అయిన మిల్స్ కళ్ళు మూసుకుని ఆ డేటా మొత్తం ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎవరో అతి కిరాతకంగా అందరినీ షూట్ చేస్తున్నట్టు ఏదో ఒక క్లారిటీ లేని ఫుటేజ్ తనకు కనిపిస్తుంది. షాక్ అయిన మిల్స్ నెక్స్ట్ సెకండ్ కళ్ళు తెరిచి చూసేసరికల్లా ముందుండాల్సిన ఆ ఎస్ఏఆర్ రోబోట్ మాయమైపోయి ఉంటుంది. మరోవైపు ఆర్మీ టీం మెంబర్స్ వాళ్ళు సరౌండ్ చేసిన రోబోట్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తారు. కెప్టెన్ చీకటి పట్టం చూసి ఈ రోజుటికి ఇది చాలనుగానే అందరూ ఒక సేఫ్ ప్లేస్ చూసుకుని నైట్ రెస్ట్ తీసుకోవడానికి క్యాంప్ వేస్తారు. ఇటు మిల్స్ మాత్రం ఒంటరిగా కూర్చుని పొద్దున్నే తను కలెక్ట్ చేసిన ఆ గజిబిజి ఫుటేజ్ ని ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంకో పక్క ఫస్ట్ డే టాస్క్ ఈజీగా అయిపోయిందని టీం మెంబర్స్ అంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. అప్పుడు వాళ్ళలో ఒక లేడీ ఆఫీసర్, యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ లో మనం బేసిక్ రోబోట్స్ తో ఫైట్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ట్రైనింగ్ అన్నారు కదా, ఏ హైటెక్ రోబోట్స్ వదులుతారో అనుకున్నానని అన్నందుకు మిగతా వాళ్ళు కూడా అవును ఈ రోబోట్స్ అన్ని ఈజీ పీజీ డమ్మీ బొమ్మలని మాట్లాడుతూ ఉంటారు. ఈ సమయంలో డ్రిఫ్టర్ మళ్ళీ కెప్టెన్ పంపించాడని మిల్స్ దగ్గరికి వెళ్లి మేం బయట వాళ్ళతో పూర్తిగా కమ్యూనికేషన్ కోల్పోయాం, నీకు సిగ్నల్ ఏమైనా దొరుకుతుందా అని అడుగుతాడు. దానికి మిల్స్ తను కూడా ఏ నెట్వర్క్ తోనూ కనెక్ట్ అవ్వలేకపోతున్నానని చెప్తుంది. ఇది డ్రిఫ్టర్ కెప్టెన్ కి కన్వే చేస్తాడు. అప్పుడు మాట వరుసలో కెప్టెన్ డ్రిఫ్టర్ దగ్గర తనకెందుకో ఈ మిల్స్ ఇంకా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండిట్లోనే ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుందని, మన దగ్గర నుంచి తనేదో దాస్తున్నట్టుంది, ఎందుకో నువ్వు తనని మానిటర్ చేయని చెప్తాడు. మిల్స్ చెట్ల మధ్య చీకటిలో మళ్ళీ ఆ క్వాంటమ్ డ్రోన్స్ వీళ్ళని మానిటర్ చేయడం గమనిస్తుంది. కానీ డ్రోన్స్ అటాక్ చేయవు కాబట్టి పట్టించుకోకుండా వీళ్ళు నిద్రపోతుంది. బట్ ఇక్కడే ప్రాబ్లం, ఆ రోజు మిడ్ నైట్ వీళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఆ ఎస్ఏఆర్ రోబోట్ సడన్ గా వచ్చి కాపలాకున్న ఒక సోల్జర్ ని అటాక్ చేసి అతన్ని అక్కడి నుంచి ఈడ్చుకు వెళ్లిపోతుంది. అతని అరుపులు విని మిగతా వాళ్ళు లేచి బయటకొచ్చినా చీకటిలో ఆ రోబోని ఫాలో అవ్వలేకపోతారు. అయినా వదలకుండా నెక్స్ట్ డే తెల్లవరగానే కిడ్నాప్ అయిన ఆ టీమ్మేట్ కోసం వెతుకుతున్న వీళ్ళకి ఒక చోటంతా రక్తంతో తడిచిపోయి ఉండడం కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా వీళ్ళంతా భయపడతారు. ట్రైనింగ్ కోసమే కదా వచ్చాం, నిజంగా ఇంజూర్ అవ్వడం ఏంటని కంగారు పడుతూ ఆ రక్తపు గుర్తులని ఫాలో అవుతూ వెళ్లి చూస్తే ఒక చెట్టు వెనకాల వీళ్ళ ఫ్రెండ్ చనిపోయి పడి ఉంటాడు. అసలు అది నమ్మలేక వీళ్ళతన్ని హక్ చేసుకుని ఏడుస్తారు. తన మనిషికి ఇలా అయిపోయిందని కెప్టెన్ కి కూడా కోపం వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మిల్స్ అని అడగగాని తను వెంటనే ఆ ఏరియాని స్కాన్ చేసి షాక్ అయి ఇప్పుడు మనం సరిగ్గా మీరు నిన్న ఆ రోబోట్స్ ని షూట్ చేసిన అదే ప్లేస్ లోనే ఉన్నాం కెప్టెన్ అని చెప్తుంది చూడండి. నెక్స్ట్ సెకండ్ ఒక బుల్లెట్ వచ్చి వీళ్ళ మనిషిని స్ట్రైట్ గా హెడ్ షాట్ కొట్టి లేపిస్తుంది. దాంతో వీళ్ళు అలర్ట్ అయినా బుల్లెట్స్ మాత్రం కంటిన్యూస్ గా ఫైర్ అవుతూనే ఉంటాయి. వీళ్ళని షూట్ చేస్తున్న ఆ రోబోట్స్ ని చూసాకి వీళ్ళు ఇంకో షాకింగ్ నిజాన్ని రియలైజ్ అవుతారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళపై దాడి చేస్తున్న ఆ రోబోట్స్ నిన్న వీళ్ళు ఏ పొజిషన్స్ నుంచి అటాక్ చేశారో అవే యాంగిల్స్ లో అవే వెపన్స్ వాడి నిన్నటి బ్యాటిల్ ని వీళ్ళతో రీక్రియేట్ చేస్తున్నాయి. ఇది రియలైజ్ అయిన కెప్టెన్ త్వరగా స్మోక్ బాంబ్స్ వేసి ఆ పొగ కవర్ చేస్తున్నప్పుడే మిగతా అందరినీ అక్కడి నుంచి సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్లిపోమని చెప్పి అతను మాత్రం వీళ్ళని షూట్ చేస్తున్న రోబోట్స్ దగ్గరికి వెళ్లి వాటిని డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. కానీ ఆ రోబోట్ ఏమనుకుందో ఏమో గానీ కెప్టెన్ దాని ముందే నిల్చునున్న అటాక్ చేయకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. ఇంకో పక్క వీళ్ళ టీమ్ లో ఒకతను మాత్రం ఫైట్ లో తప్పిపోయి ఒంటరిగా ఎటు వెళ్లాలో తెలియక నడుస్తూ ఉంటాడు. టీం ఇతన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించి ఇతను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ రెండూ కుదరక భయపడుతున్న సమయంలో మళ్ళీ 2 క్వాంటమ్ డ్రోన్స్ వచ్చి ఇతని చుట్టూ తిరుగుతాయి. ఆల్రెడీ భయంలో ఉన్న ఇతను ఆలోచించకుండా వాటిని షూట్ చేస్తూ ఉంటే హఠాత్తుగా అక్కడికి ఆ ఎస్ఆర్ రోబోట్ వచ్చి సైజ్ లో జైజాంటిక్ గా ఉంటుంది కదా కాబట్టి ఈజీగా అతని గొంతు పట్టుకుని పైకెత్తి ప్లీజ్ నన్ను వదిలేయని ఎంత ప్రతిమాలుతున్నా వినిపించుకోకుండా కిరాతకంగా చంపేస్తుంది. అట్ ద సేమ్ టైం కెప్టెన్ వీళ్ళు ఈ రోజు చూసిన ఆ రోబోట్స్ నిన్న చూసిన రోబోట్స్ కన్నా స్ట్రాంగ్ గానూ ఉన్నాయి, చాలా తెలివిగానూ ఆలోచిస్తున్నాయి. మరి అలాంటప్పుడు అవి ఈ రోజు ఛాన్స్ దొరికినప్పుడే వీళ్ళని చంపకుండా ఎందుకు వదిలేసి వెళ్లిపోయాయో అర్థం కాక తికమక పడుతుంటాడు. అందులోనూ తన టీమ్మేట్స్ చాలా మంది కారణం లేకుండా అన్యాయంగా చనిపోయారు కదా. సో టెన్షన్ అయి
మిల్స్ దగ్గర ఆ రోబోట్స్ ఏంటి తనేం దాస్తుంది, అసలు ఆ అటాక్ మొదలైనప్పుడు తన పవర్స్ తో ఆ రోబోట్స్ ని ఆఫ్ చేయలేదు ఎందుకని ప్రశ్నిస్తాడు. అప్పుడే మిల్స్ వీళ్ళకి హార్బింజర్ కార్పొరేషన్ ఈ ఎస్ఆర్ రోబోట్స్ ని తయారు చేసింది ఆర్మీలో సోల్జర్స్ కి బదులుగా వీటిని రిప్లేస్ చేయడం కోసమని. ఈ రోబోట్స్ కొత్త విషయాలని నేర్చుకుంటూ సొంతంగా ఆలోచించి తమని తామే రీప్రోగ్రామ్ చేసుకోగలవని, అందుకే ప్రస్తుతం ఆల్రెడీ రీప్రోగ్రామ్ అయిన ఆ రోబోట్స్ ఎవరి కంట్రోల్లోనూ లేవని, తాను కూడా వాటిని యాక్సెస్ చేయలేకపోతున్నానని చెప్తుంది. ఇది విన్నాకే వీళ్ళు ట్రైనింగ్ కోసం ఈ ఐలాండ్ కి రాలేదు. ఆ రోబోట్స్ కొత్త ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేయడానికి పంచింగ్ బ్యాగ్స్ లా ఇక్కడికి పంపించబడ్డారని అర్థమవుతుంది. ఈ షాక్ దిగేలోపే వీళ్ళకి ఒక చోట్లో కుప్పడి జింకలు షూట్ అయి చనిపోయి పడుండడం కనిపిస్తుంది. సో ఆ ఎస్ఏఆర్ రోబోట్ వీటితోని షూటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేశాయని తెలుసుకుంటారు. ఇంతలోనే వెళ్ళిన ఆ రోబోట్స్ ఇంకోసారి తిరిగొచ్చి మళ్లీ వీళ్ళపై ఓపెన్ ఫైర్ చేయడంతో తప్పించుకోవడానికి వీళ్ళంతా చెరో డైరెక్షన్ లో పరిగెడుతూ ఫైట్ చేస్తారు. మన మిల్స్ కి ఒక షాట్ తగిలేస్తుందన్న సమయంలో లాస్ట్ సెకండ్ లో లక్కీలీ కెప్టెన్ జంప్ చేసి తనని సేవ్ చేస్తాడు. దానివల్ల వీళ్ళిద్దరూ మాత్రం ఒక స్లోప్ నుంచి జారిపడి టీమ్ లోని మిగతా వాళ్ళ నుంచి విడిపోతారు. మిల్స్ చెట్టుకి బలంగా గుద్దుకోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోతుంది. సో కెప్టెన్ తనని ఎత్తుకుని ఒక సేఫ్ ప్లేస్ లో వెళ్లి దాగుంటాడు. మరోవైపు టీమ్ లో ఇప్పుడు డ్రిఫ్టర్, ప్లేన్ లో మన హీరోయిన్ ని షూట్ చేసేస్తానని చెప్పిన ఆ రాబిన్సన్, ఇంకా గుడ్విన్ అని ఇంకో వ్యక్తి, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. ఫైనలీ చాలాసేపు ట్రై చేసిన తరువాత వీళ్ళు కెప్టెన్ ని కాంటాక్ట్ అవ్వగలుగుతారు. మీరెక్కడున్నారో చెప్పండి కెప్టెన్, మేము వస్తున్నామని డ్రిఫ్టర్ అన్నందుకు, వద్దు ఆల్రెడీ చీకటైపోయింది, ఇప్పుడొచ్చి మీరు ఆ రోబోట్స్ కంటపడితే అనవసరంగా మీకే ప్రమాదం, సో ఎక్కడున్నారో అక్కడే సేఫ్ గా స్టే చేయండి, రేపు తెల్లవారుగానే మేమే వచ్చి మిమ్మల్ని కలుస్తామని అంటాడు. బట్ మిడ్ నైట్ లో కెప్టెన్ దాగునున్న ప్లేస్ కి ఆ ఎస్ఆర్ రోబోట్ వస్తుంది. అతనొక్కడే దాన్ని ఫైట్ చేయలేడు. ప్లస్ మిల్స్ కూడా ఇంకా అన్కాన్షియస్ స్టేట్ లోనే ఉంది కనుక కెప్టెన్ త్వరగా తనని తీసుకువెళ్లి ఒక గోడ వెనక దాగుంటాడు. సరిగ్గా ఈ ఎస్ఆర్ రోబోట్ వీళ్ళని కనిపెట్టిస్తుందన్న సమయానికి సడన్ గా మిల్స్ స్విచ్ ఆన్ అయి తన కళ్ళల్లో ఏదో ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దానికి మరుక్షణమే ఏదో ఆర్డర్ వచ్చినట్టు ఈ ఎస్ఆర్ రోబోట్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అండ్ మన మిల్స్ కూడా మళ్ళీ స్ప్రో కోల్పోతుంది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే తెల్లవారి తనకి మెలకు వచ్చాక కెప్టెన్ తనకి విషయం గురించి చెప్పి ఆ రోబోట్ ఎందుకు మనల్ని వదిలేసి వెళ్లిపోయింది, నువ్వు ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నావా అని అడుగుతాడు. కానీ మిల్స్ ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదని అనడంతో సరే అని వీళ్ళిద్దరూ ఆ మిగతా ముగ్గురిని వెతుకుతూ బయలుదేరుతారు. అందరూ కలిసాక కెప్టెన్ ఈ ట్రైనింగ్ ఫెసిలిటీలోనే ఉండి టైం వేస్ట్ చేయడానికి బదులు వీళ్ళని పికప్ చేసుకోవడానికి ఆ ఎయిర్క్రాఫ్ట్ ఏ ప్లేస్ కైతే వస్తుందో అక్కడికి వెళ్తామని ప్లాన్ చెప్తాడు. దానికి ముందు వీళ్ళు ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ నుంచి బయటకు వెళ్ళాలి. బట్ తీరా ఫెసిలిటీ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి కెప్టెన్ డోర్ ఓపెన్ చేయమని చెప్తే అక్కడున్న ఏఐ ఈసారి కెప్టెన్ ఆర్డర్ ని డినై చేస్తుంది. అండ్ దురదృష్టవశార్థం మళ్ళీ అదే టైంకి ఆ క్వాంటమ్ డ్రోన్స్ అక్కడికి రావడంతో ఆ రోబోట్స్ వీళ్ళని కనిపెట్టేశాయని తెలిసి మిగతా అందరూ పొజిషన్ లో నిల్చుని ఫైట్ కి తయారవుతారు. అట్ ద సేమ్ టైం మన మిల్స్ ఏమో ఆ ఏఐ ని హ్యాక్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ రోబోట్స్ డైరెక్ట్ గా అటాక్ చేస్తాయి అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళు నిన్న స్మోక్ బాంబ్స్ యూస్ చేశారు కదా, ఆ ట్రిక్ కాపీ కొట్టి దాన్ని ఈ రోజు ఫాలో అయి వీళ్ళ మీదకి స్మోక్ బాంబ్స్ విసురుతాయి. స్మోక్ ఎక్కువ అవ్వగానే ఇక్కడ ఇంకో వార్ మొదలవుతుంది. ఇటు కెప్టెన్ కి పొగలో ఏది సరిగ్గా కనిపించదు, అటు మిగతా ముగ్గురు ఆ షూటింగ్ నుంచి తప్పించుకోవడానికి అతి కష్టపడుతుంటారు. బట్ లక్కీలీ ఈలోగా మిల్స్ ఆ డోర్ ఓపెన్ చేసేస్తుంది. సో కెప్టెన్ వాళ్ళ ముగ్గురిని తీసుకురావడానికి ఆ ఫైటింగ్ ఏరియాలోకి పరిగెడతాడు. అయినా ఇంతలోనే రాబిన్సన్ ఇంకా గుడ్విన్ ని వెనక నుంచి కవర్ చేస్తున్న డ్రిఫ్టర్ అనుకోకుండా రోబోట్ చేతికి చిక్కిపోతాడు. ఇది చూసిన కెప్టెన్ ఇంకా మిల్స్ ఇద్దరు అతన్ని సేవ్ చేయడానికి వస్తారు. మిల్స్ రాగానే ఆ రోబోట్స్ అన్ని సడన్ గా షూట్ చేయడం ఆపిస్తాయి. తాను ఈ మిగతా రోబోట్స్ లా ఆ ఎస్ఏఆర్ రోబోట్ ని కూడా డియాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది కుదరదు. మోరోవర్ ఆ ఎస్ఏఆర్ డ్రిఫ్టర్ తల కాల్చి చంపేలా వెళ్లడంతో దీని చేత టార్చర్ అనుభవించి మరణించడానికి మీరే నన్ను చంపేయండి కెప్టెన్ అని డ్రిఫ్టర్ అడుగుతాడు. వేరే దారి లేక కెప్టెన్ వద్దు నాకు కొంచెం టైం ఇవ్వండి అని మిల్స్ చెప్తున్నా డ్రిఫ్టర్ ని షూట్ చేసి చంపేస్తాడు. దీంతో మిల్స్ బాగా ఎమోషనల్ అవుతుంది. కెప్టెన్ త్వరగా తనని తీసుకుని ఆ ఓపెన్ అయిన బిల్డింగ్ లోకి వెళ్తాడు. మిల్స్ అతని దగ్గర నిన్నొద్దు ఆగమని చెప్పాను కదా, నాకు కొంచెం టైం ఇచ్చుంటే ఆ ఎస్ఏఆర్ రోబోట్ ని డియాక్టివేట్ చేసి డ్రిఫ్టర్ ని కాపాడుండొచ్చని అరుస్తుంది. నువ్వు దాన్ని డియాక్టివేట్ చేయలేకపోయావు మిల్స్, ఆ రోబోట్ ని ఇప్పుడు ఎవరూ కంట్రోల్ చేయలేరని అతను అన్నందుకు ఫ్రస్ట్రేషన్ లో తను లేదు ఇంకొంచెం టైం ఇచ్చుంటే నేను చేసుండేదాన్ని, ఎందుకంటే నేనే వాటిని డిజైన్ చేశానని చెప్తుందో లేదు. నెక్స్ట్ సెకండ్ షాక్ అయిన చుట్టూ ఉన్న అందరూ తన మీదకి గన్స్ ఏం చేస్తారు. ఒక్కసారిగా కెప్టెన్ కి కోపం వచ్చి ఏంటి వీటిని నువ్వే డిజైన్ చేసావా, మరి ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు, అసలు ఈ రోబోట్ ని తయారు చేయాల్సిన అవసరం ఏంటి, మా టీం ని ఎందుకు ఇక్కడికి రప్పించారని తిట్టినందుకు మిల్స్ వార్ లో సోల్జర్స్ చనిపోతున్నారని వాళ్ళ డెత్స్ ని ఆపడం కోసమే మనుషులకి బదులుగా ఈ రోబోట్స్ ని క్రియేట్ చేశామని, కానీ ఈ రోబోట్స్ కాస్త వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అతి తెలివిగా ఆలోచించి ఇలా డేంజరస్ గా తయారయ్యాయని చెప్పి బాధపడుతుంది. ఎంత ఈజీగా చెప్పేశావు మిల్స్, కానీ నీ ఈ కొత్త ఇన్వెన్షన్ మా టీంలో అందరినీ చంపేసిందని చెప్పి వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఒంటరిగా ఉన్న మిల్స్ తన వల్లే ఇదంతా అయ్యిందని గిల్టీగా ఫీల్ అవుతూ ఏడుస్తుంది. అదే
సమయానికి ఆ రోబోట్స్ డోర్ బ్రేక్ చేసుకుంటూ రావడానికి ప్రయత్నించడంతో మిల్స్ అక్కడున్న ఇంకో రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. లైట్స్ ఆన్ చేస్తే ఆ గది మొత్తం ఈ ఎస్ఏఆర్ రోబోట్సే ఉంటాయి. అవి చూసిన కెప్టెన్ మిల్స్ దగ్గర దయచేసి ఇవేవి ఆన్ చేసి కని వాన్ చేస్తాడు. వీళ్ళు లోపల ఉన్న మరో రూమ్ ఓపెన్ చేస్తే అక్కడ చనిపోయిన ఈ ఫెసిలిటీ ఎంప్లాయీస్ శవాలు పడి ఉంటాయి. అదంతా చూస్తూ కంట్రోల్ రూమ్ లోకి ఎంటర్ అయిన మిల్స్ అక్కడున్న ఒక స్క్రీన్ ద్వారా లోకల్ నెట్వర్క్ తో కనెక్ట్ అయి బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికీ కుదరకపోయేసరికి నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ వీళ్ళంతా ఒక ప్లాన్ ఇస్తారు. వాళ్ళకి అక్కడ కొన్ని ఎక్స్ప్లోసివ్ ఐటమ్స్ కనిపిస్తాయి. వాటితో ఒక బాంబ్ తయారు చేసి ఆ ఎస్ఏఆర్ రోబోట్ డోర్ క్రాష్ చేసుకుని లోపలికి రాగానే ఈ బాంబ్ పేల్చి దాన్ని ఒక్కసారిగా డిస్ట్రాయ్ చేసేయాలని డిసైడ్ అయి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఇంతలో మిల్స్ కెప్టెన్ రాబిన్సన్ ఇంకా గుడ్విన్ వీళ్ళ ముగ్గురు ఉన్న డోర్ లాక్ చేసి సైలెంట్ గా ఆ ఎస్ఏఆర్ రోబోట్స్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. యాక్చువల్లీ ఎస్ఏఆర్ రోబోట్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఒక రోబోట్ కి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మిగతా వాటికి కూడా తెలుస్తాయి. అందుకే మన మిల్స్ కింద వీళ్ళు చూసిన ఎస్ఏఆర్ రోబోట్స్ లో ఒకదాని పవర్ ఆన్ చేసి దాన్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆపమని ఆర్డర్ చేస్తుంది. బట్ ఇంతలోనే ఈ కొత్త ఎస్ఏఆర్ కూడా రీప్రోగ్రామ్ అయి నో, ఈ హ్యూమన్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ని మీరు ఆపలేరని మిల్స్ పర్మిషన్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. అండ్ ఇక్కడే వీళ్ళకి ఇంకో పెద్ద నిజం కూడా తెలుస్తుంది. అదేంటంటే ఈ ఎస్ఏఆర్ రోబోట్ ని మిగతా రోబోట్స్ తో ఫైట్ చేసి వాటి కాంబాట్ వాల్యూ పెంచుకునేలా ప్రోగ్రామ్ చేస్తే అవి కాస్త ఓవర్ డెవలప్ అయి బేసిక్ రోబోట్స్ సరిగ్గా ఫైట్ చేయట్లేదని ముందు ఈ ఐలాండ్ లో ఉన్న యానిమల్స్ ఆ తరువాత ఏకంగా హ్యూమన్స్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టాయి. ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరినీ చంపేశాక ఇంకా పవర్ఫుల్ ఆపోనెంట్స్ కావాలని సిస్టమ్ యాక్ట్ చేసి ఆ ఎస్ఏఆర్ఏ కాంబాక్ట్ వాల్యూ ఎక్కువగా ఉన్న మిలిటరీ టీమ్స్ ని ఒక్కొక్కటిగా ట్రైనింగ్ కోసం ఇక్కడికి పిలిపిస్తుంది. అంటే ఈ ఐలాండ్ లో అసలు ఏం జరుగుతుందో, ఇక్కడికి వస్తున్న ప్రతి టీం చనిపోతుందన్న విషయం ఇది బయట ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అలా తెలియకుండా ఈ ఎస్ఏఆర్ రోబోట్ మొత్తం కవర్ చేస్తుందన్నమాట. ఇది విని ఇంత ప్లానింగ్ అని మిల్స్ కెప్టెన్ అని అందరూ నమ్మలేక భయపడుతూ ఉన్నప్పుడు ఈ కొత్తగా ఆన్ అయిన ఎస్ఏఆర్ పక్కనున్న మిగతా ఎస్ఏఆర్ రోబోట్స్ ని ఆన్ చేసేస్తుంది. అంతే, అట్ ద సేమ్ టైం బయట డోర్ కట్ చేస్తున్న ఆ పాత ఎస్ఏఆర్ కూడా లోపలికొచ్చి ఈ రోబోట్స్ అన్ని కలిసి మిల్స్ ని పూర్తిగా సరౌండ్ చేస్తాయి. అదృష్టవశార్థం సమయానికి రాబిన్సన్ డోర్ బ్రేక్ చేసుకుని వచ్చి మిల్స్ ని అక్కడి నుంచి కాపాడి తీసుకువెళ్లిపోతాడు. ఆ రోబోట్స్ కూడా వీళ్ళ వెనక్కి ఫైర్ చేసుకుంటూ వస్తాయి. కరెక్ట్ గా కెప్టెన్ వాళ్ళు ఫిక్స్ చేసిన బాంబ్ ని బ్లాస్ట్ చేయడంతో అందరూ జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. బ్యాక్ డోర్ ద్వారా పరిగెడుతూ మిల్స్, కెప్టెన్ రాబిన్సన్ ఇంకా గుడ్విన్ అటున్న పాత బిల్డింగ్స్ ని చేరుకుంటారు. ఇక్కడున్న వందల మంది సోల్జర్స్ ని కూడా ఆ రోబోట్స్ చంపేసుంటాయి. వీళ్ళు నలుగురు ఆ చనిపోయిన రోబోట్స్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన వెపన్స్ తీసుకుంటూ నెక్స్ట్ అటాక్ కి రెడీ అవుతున్నప్పుడు మన మిల్స్ కి అక్కడ పడిపోయి ఉన్న ఒక పాత రోబోట్ నుంచి ఈఎంపీ అనే ఒక డివైస్ దొరుకుతుంది. ఇటు మిగతా ముగ్గురు ఎక్స్ప్లోసివ్ సెట్ చేస్తూ ఫైట్ కి తయారవుతుంటే మిల్స్ మాత్రం ఆ ఈఎంపీ డివైస్ చేతిలో పట్టుకుని చనిపోయిన వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ గుర్తు తెచ్చుకుని వాళ్ళని అవెంజ్ చేయడం కోసం ఏదో ప్లాన్ చేస్తున్నట్టు చూపిస్తారు. తనని వెతుకుతూ వచ్చిన కెప్టెన్ మిల్స్ దగ్గర ఉన్న ఈఎంపీ డివైస్ చూసి ఇదేంటని అడిగినప్పుడు తను అతనికి తన ప్లాన్ చెప్తుంది. బేసికలీ ఈ ప్రాబ్లమ్స్ అంతటికీ కారణం ఆ ఒరిజినల్ ఎస్ఏఆర్ రోబోటే కదా. దాన్ని మిల్స్ కంట్రోల్ చేయలేకపోతుంది కనుక ఆ ఎస్ఏఆర్ ని ఆపడానికి ఈ ఈఎంపీ బాంబ్ తో దాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేసి డిస్ట్రాయ్ చేసేయాలని అనుకుంటుంది. అది మాత్రం కాదు, ఎక్కడ వార్ లో డ్యామేజ్ అయిన ఈ ఎస్ఏఆర్ రోబోట్ శత్రు దేశానికి దొరికితే వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ కాపీ చేస్తారో అని వీళ్ళు ఈ రోబోని డిజైన్ చేసినప్పుడే ఒక్క రోబోట్ డ్యామేజ్ అయితే దాని చుట్టూ ఉన్న రోబోట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయి వాటి మెమరీలో ఉన్న డేటా ప్రోగ్రామ్స్ మొత్తం ఎరేస్ అయినట్టు ఈ ఎస్ఏఆర్ రోబోట్ ని డిజైన్ చేసి ఉంటారు. అందుకే ఆ ఒక్క రోబోని చంపితే మిగతా అన్ని ఆటోమేటిక్ గా ఆగిపోతాయని మిల్స్ అన్నందుకు కెప్టెన్ ఆలోచించి, కానీ అలా చేస్తే నువ్వు సైబోర్గ్ కాబట్టి ఈ డివైస్ వల్ల నీ మెమరీ కూడా ఎరేస్ అయి సీరియస్ కేసులో నువ్వు చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి రిస్క్ వద్దని చెప్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే వీళ్ళు అనుకున్నట్టు మళ్ళీ ఆ రోబోట్స్ గుంపుగా వచ్చి వీళ్ళపై అటాక్ లాంచ్ చేస్తాయి. రాబిన్సన్ షార్ప్ షూటర్ కాబట్టి ఓ బిల్డింగ్ మీదకి ఎక్కి వస్తున్న ప్రతి రోబోట్ ని పటపటా షూట్ చేస్తుంటాడు. కింద మన కెప్టెన్ కూడా వాటిని ఫైర్ చేస్తూ రాబిన్సన్ తో కలిసి పనిచేస్తుంటే మరో పక్క మిల్స్ ఆ రోబోట్స్ ఏ డైరెక్షన్ లో నుంచి ఎక్కువగా వస్తున్నాయో స్కాన్ చేసి గుడ్విన్ కి చెప్పగానే అతను ఆ డైరెక్షన్ లో వీళ్ళు ఫిక్స్ చేసిన బాంబ్స్ ని పేలుస్తాడు. ఇలా కలిసి పనిచేసి ఈ టీం చాలా వరకు రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు. బట్ ఇంతలోనే ఆ డ్రోన్స్ వచ్చి వీళ్ళ హైడింగ్ ప్లేసెస్ ని కనిపెట్టిస్తాయి. సో ఇప్పుడు ఈ రోబోట్స్ వీళ్ళ మీదకి రాకెట్ లాంచర్ వదలడం మొదలు పెడతాయి. ఈ టైంలోనే ఆ ఎస్ఏఆర్ కూడా ఎంట్రీ ఇచ్చి గుడ్విన్ వెంట పడుతుంది. అది గుడ్విన్ ని చంపేస్తుందన్న సమయానికి కెప్టెన్ వెళ్లి అతన్ని కాపాడి మోసుకొస్తాడు. కానీ మీద నుంచి వీళ్ళకి హెల్ప్ చేస్తున్న రాబిన్సన్ అనుకోకుండా బుల్లెట్స్ తగిలి చనిపోతాడు. ఇప్పుడు మిల్స్, కెప్టెన్, గాయపడ్డ గుడ్విన్ వీళ్ళ ముగ్గురే ఇంకా ప్రాణాలతో ఉన్నారు. కెప్టెన్ గుడ్విన్ ని సేఫ్ అయిన ప్లేస్ లో విడిచి అక్కడే దాగోమని చెప్పి అతను ఆ ఈఎంపీ డివైస్ యూస్ చేద్దామని డిసైడ్ అయి బయటికి పరిగెడతాడు. కానీ అంతకుముందే
మిల్స్ ఆ ప్లేస్ ని చేరుకుని ఉంటుంది. కెప్టెన్, నేను ఆ డివైస్ ని యూజ్ చేయబోతున్నాను, నువ్వు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో మిల్స్ అని చెప్తే మిల్స్ ఒప్పుకోకుండా నా వల్ల మొదలైన సమస్యను నేనే ముగిస్తానని అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఈ ప్రాసెస్ లో ఒక రోబోట్ మిల్స్ ని కాల్ చేయడంతో తను కూడా నెక్స్ట్ సెకండ్ ఆ ఈఎంపీ బాంబ్ ని యాక్టివేట్ చేస్తుంది. దీని వల్ల అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి చుట్టూ ఉన్న రోబోట్స్ అని షట్ డౌన్ అయిపోతాయి. మిల్స్ కూడా డ్యామేజ్ అయి కొద్దిగా కాన్షియస్నెస్ కోల్పోతూ ఉంటుంది. అంతే, ప్రాబ్లం తీరిపోయిందనుకుంటే అనుకోకుండా ఎస్సీఆర్ మళ్లీ లేవడం చూసిన కెప్టెన్ మిల్స్ ని తీసుకుని తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు. అయినా ఎస్సీఆర్ వీళ్ళ వెంట వదలదు. కెప్టెన్ దాంతో ఫైట్ చేస్తూ ఉంటే ఎనర్జీ లేని మిల్స్ పాకురుకుంటూ వెళ్లి చనిపోయి పడున్న రాబిన్సన్ రైఫిల్ తీసుకుంటుంది. ఈ ఎస్సీఆర్ కెప్టెన్ ని కొట్టి తోసేసి మిల్స్ దగ్గరకొచ్చి తనని చంపలా వద్దని స్కాన్ చేస్తూ కన్ఫ్యూజ్డ్ గా నువ్వు మనిషివా రోబోవా అని అడుగుతుంది. మరుక్షణం మిల్స్ మనిషినని చెప్పి సడన్ గా రాబిన్సన్ రైఫిల్ తో ఈ ఎస్సీఆర్ సిపియుని ఒక్క షాట్ తో షూట్ చేసేస్తుంది. అండ్ ఇలా ఫైనలీ ఈ ఎస్సీఆర్ రోబోట్ కూడా ఆఫ్ అయిపోతుంది. బట్ అంతకు ముందు అది తన ప్రోగ్రామ్ ని మిల్స్ కి అప్లోడ్ చేయడానికి ట్రై చేయడంతో మిల్స్ అన్కాన్షియస్ అయినట్టు చూపిస్తారు. కెప్టెన్ గుడ్విన్ మిల్స్ ని తీసుకుని ఫెసిలిటీ ఎంట్రన్స్ కి వెళ్తారు. అనుకున్న టైం కి వీళ్ళని తీసుకువెళ్లడానికి ఎయిర్క్రాఫ్ట్ రావడం చూసి హమ్మయ్య ఫైనలీ తప్పించుకున్నామని సంతోషపడి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే వెనక ఎస్సీఆర్ ప్రోగ్రామ్ అప్లోడ్ అయిన మిల్స్ కళ్ళు తెరిచినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.